ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలకు ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారిపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు పంగిడిగూడెం, రాజవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రకాలువ వరదతో వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలకు ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారిపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు పంగిడిగూడెం, రాజవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రకాలువ వరదతో వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. ఎర్రకాలువ ఉధృతికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఏలూరు జిల్లా వాసులని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. రహదారులపైన ఉన్నటువంటి పరిస్థితిని, ఎర్రకాలువ జలాశయం నుంచి భారీగా వరద నీరు రావడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులపైన దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే తరహాలో ఏజెన్సీ గ్రామాలు, అనేకమైనటువంటి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గడిచిన 48 గంటలుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే మరొక 48 గంటల పాటు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలకు నిలిచిపోయినటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు అనేవి చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఈ గ్రామానికి వెళ్లేటటువంటి రాజవరం గ్రామానికి వెళ్లేటటువంటి వాహనదారులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఒక 2 కిలోమీటర్ల మేర వరద నీరు రహదారి పైన ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. వాహనదారులు చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. వాహనాలు ముందుకు కదలక కొంత దూరం వెళ్లిన తర్వాత ఆగిపోయేటటువంటి పరిస్థితి. మరికొంతమంది ఆ వాహనాలను అంటే ముందుకు సాగలేమనేటటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని వెనక్కి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చాలా చోట్ల వేలేరుపాడు, కుక్కునూరులో నిన్న వచ్చినటువంటి వరదల కారణంగా అనేక రహదారులు, ఏవైతే వేలేరుపాడుకి వెళ్లేటటువంటి ప్రధాన రహదారి కూడా కొట్టుకుపోయింది. అలాగే బుట్టాయిగూడెం, అలాగే జంగారెడ్డిగూడెం, జిలుగుమిల్లి ప్రాంతాల్లో కూడా ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొండవాగులు పొంగడం, ఉన్నటువంటి రహదారులపైకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో అటు గ్రామాల మధ్య ఎటు వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొండవాగులు పొంగడం, అలాగే జలాశయాలకు పెద్ద ఎత్తున నీరు చేరడం, గోదావరి ఉప్పొంగుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఆ క్షేత్రస్థాయికి వచ్చి ఇప్పటికే పనులు పరిశీలిస్తున్నారు. మరోపక్క ఆ పొలాల పరిస్థితి కూడా చూడొచ్చు. భారీ వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నటువంటివన్నీ కూడా పంట పొలాలు, అవన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రహదారులపైన వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. అలాగే పంట పొలాలు నీట మునిగిపోయి మరింత నష్టం వచ్చేటటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల్లో ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి అధిక నష్టం అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా వర్షాలు మరింత కురిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వరద తీవ్రత కూడా మరింత పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఇదంతా ఓ పక్క కొబ్బరి తోట, మరోవైపు వరి చేలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎటు కూడా నీరు చేలలోకి చేరినటువంటి నీరు బయటికి వెళ్లేటటువంటి పరిస్థితులు లేకపోవడంతో రైతులకు ఈసారి నష్టం ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి వారందరికీ కూడా ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ప్రాణ నష్టం అనేది లేకుండా ఉండాలనేటటువంటి ఆదేశాలను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రకాలువ పరివాహక ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు జిల్లా.